ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. చరితామృత రచయిత శంకరభట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతం. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవత గణములకు ప్రణమాంజములు సమర్పించి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలచినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశం నందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామంతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా పండితరేణ్యులకే అసాధ్యం. అటువంటిది ఎంత మాత్రము దివ్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పం, దైవాజ్ఞ, వారి దేవాశిస్సుల వలనే నేననియు సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుణ్ణి, స్మార్థుడను, భరద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవాను దర్శనార్థం నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలిపించంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించిరి. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారం శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పమును గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణపూరిత దృష్టితో చూచుచు, శంకర, నీ హృదయము నందుగల పవిత్ర భక్తికి సంతోషించి తిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థకమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రమునై నీ మనస్సుకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహం పొంది పుణ్యధామం నుండి ప్రయాణం సాగించుచు స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అన్న గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయాలకు తీసుకొని పోనప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడిందననియు దానినే మరుత్వమలై అని పిలిచేదరనియు తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామం నందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషుల అదృశ్య రూపమును తపస్సు చేసుకుని పవిత్ర భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులైనా దర్శింపచేయలేక పోదునానని ఆ గుహలయందు చూచుచుంటిని. ఒక గుహద్వారం వద్ద మాత్రం ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగములు ఎందునో వణుకు దడ పుట్టినవి. భయనిహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారి శ్రీపాద శ్రీవల్లభ నామం ప్రతిధ్వనించినది. అంతటా వృద్ధ తపస్వి, నాయన, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి ఎందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గుహద్వారం వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఆ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతట నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానిని నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసినది. ఆ ధ్వనికి మేము మరుత్వములై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఆలపించింది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటి. పెద్ద పులి యొక్క రూపమునందల నువ్వులన్నీయు
విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యాను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహంతో వెడలిపోయాను. నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను. నన్ను గుహలోనికి రమ్మని చెప్పాను. నేను మౌనంగా గుహలోకి ప్రవేశించాను. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప ప్రభావంచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మొదలు పదార్థములను పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీయు లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరమైన యజ్ఞములను సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనుజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టము సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగును. లోకహితార్థం నేను ఈ యజ్ఞమును చేసితిని. యజ్ఞమనగా కలయిక. అదృష్టవశమైన నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్యయోగం. అనేక జన్మల నుండి చేస్తున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్యయోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవీర్యన్య, నేను పండితుడును గాను, యోగిని గాను, సాధకుడిని గాను, అల్పజ్ఞుడును. నన్ను కటాక్షించి నాకు గల సందేహమును తీర్చవలసినదిగా కోరితిని. అందులను ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతట నేను సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కొరకు కురోపురం పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనం నా వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనం కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తమోత్సంగి నన్ను ధన్యులు చేయవలసిందిగా ప్రార్థించితిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయన, ఆంధ్రప్రదేశ్ నందు గోదావరి మండలం యందు ఆ అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం గ్రామం నందు శ్రోత్రియ అయిన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రం పరమ సుంఠాయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలం చేసినను సంధ్యావందనం కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ హంబో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారి పలుకు సూటిపోటి మాటలకు అతడు కలగ చెందెను. తల్లిదండ్రులు అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహాతపస్సులు ఉందరనియు వారి కరుణా కటాక్షము చేయి అజ్ఞానమును సిద్ధించుననియు ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు విని ఉండెను. తిలదానములు పట్టుకుటకు అభావం ఏర్పడినప్పుడు అబ్దీకములకు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడెను. ఒకానొక బ్రహ్మీప ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుతున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలం నుండి భూమి మీదకు దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలం దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి, నేనుండగా నీకు దిగులేలా, భయమెందులకు? ఈ గ్రామమునకు నాకును ఋణానుబంధం కలదు. ఋణానుబంధం లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యంలో సంచరించసాగాను. అతడు తన సంచారంలో కుండమును పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతమునందు
ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానం నిమిత్తం వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనకు శిష్యునిగా స్వీకరించవలసినదిగా ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన సునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపం. కాల ప్రబోధితుడైన నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడి ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి కాటక చయనము అను గొప్ప యజ్ఞమును పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారం భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ముల సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును సవితృకాటక చయనము పీఠికాపురమున జరుగునట్లును పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమునందలి యొక్క ఇతర భాగమునందు లుప్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్రసిద్ధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నది. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మలలో చేసిన పాపము క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమునివ్వు ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ కాలమందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం నీకైనా కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాలాజీ దర్శనార్థం పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలంలోకి వచ్చేదను. మీరు మీకు నచ్చి నిర్ణయించబడిన గుహలలో క్రింద యోగము నభ్యసించరు. ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవనీ పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియా యోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకమునైన మాటలు కానీ అతనికి అవగతం కాలేదు. అతడిట్లో ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచెడివాడు. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రజినముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభం చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించుమన్నారు. ఆత్మ అనగా స్వకీయమనది అని గదగా భావించవలెను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థం. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు. కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావాలి. నేను ధ్యానం చేయవలసిన వ్యాఘ్రమముని. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలం ఇట్లే గడిచిపోయాను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించి, వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపముని ధ్యానం చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతోషించి వారిని ఆశీర్వించి ఓంకారం నేర్పిరి. శ్రీపాదం శరణం ప్రపద్యే అనే దాని మంత్రముగా వల్లెవేయమనిది. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోని కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను. అప్పుడు కురువపురం నందు
తన భక్త జనసందోహంతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదనని పలుకుచు కాంతిమయ శరీరముతో నీటిలో నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయించుచుండెను. వారు యువల ఒడ్డునకు చేరేసరికి శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరునికి చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి దివ్య శ్రీచరణములను ప్రణమిల్లెను. శ్రీవల్లభుల వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుతూ కురువపురమునకు చేరిరి. అందరును ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్త పురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరాసుడైన ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్రవాహనధారుడై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభుల కురుపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసూల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకొనవలసినదిగా ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగుల వార శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడు అయిన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మలో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణ అవసమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నవి. కానీ నా అనుగ్రహం వల్ల ఈ ఒకే ఒక జన్మలోని వ్యాఘ్ర రూపమున దుష్కర్మ అంతయును హరింపచేసి తిని చిరకాలము వ్యాఘ్ర రూపమును ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపం సిద్ధించినట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయమునందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడై ప్రకాశించుదవుగాక అని ఆశీర్వదించితిరి. శంకర భట్టు ఇంతకు పూర్వం చూచినది సాక్షాత్తు వ్యాఘ్రేశ్వరుని. అతడు హిమాలయమునందుండును. మహాయోగులు జన్మ సంసర్గమునొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా ఇతడు వ్యాఘ్ర రూపమును కావలి కాయుచుండెను. మహాయోగులు పరస్పరము వర్ధమానమును తెలుసుకొనుటకు భావప్రసార రూపమును వీలుండెను. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము గాని వార్తాహరుల రూపము గాని లేదు. కాని విద్యాధర్మము కాని తాము నెలవుల ప్రభూతిరి బయటకు రావలసిన అవసరము గాని భార్యాభర్తల వార్తాహరుల అవసరము గాని లేదు. కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయును శ్రీ దత్తప్రభువు లీల. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. మొదటి అధ్యాయం సంపూర్ణం.